వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశపెట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకలు నీలినీడలు యూజీసీ నెట్ పరీక్ష పైన పడ్డాయి. దీంతో ఈ నెల 18న నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్క రోజులోనే ఆఫ్లైన్ విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించారు. నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ వివరాలను యూజీసీకి పంపించింది. ఇక I4Cలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తోంది. I4C అనేది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షను చేపట్టింది. ఇక త్వరలో మళ్ళీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.